హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య మరో నేషనల్ హైవే ఇక ఈ ప్రాంతాల మీదుగా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎక్కడ ఈ నేషనల్ హైవే ఏర్పాటు చేస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అప్డేట్. తెలంగాణ ఏపీని అనుసంధానిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి ఇదివరకే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ హైవే పరిశీలన పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో ఈ రహదారిపైన అధికారికంగా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ రహదారి ద్వారా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు సుమారు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. కొంతకాలంగా వైరా నుంచి దేవరపల్లి వరకు టోలు ప్లాజాలను తెరిచి రవాణాకు అనుమతించారు. తాజాగా ఎడమవైపు ఆర్ఓబి నిర్మాణం పూర్తవడంతో దాని మీదుగా రాకపోకలు కొనసాగించేందుకు జాతీయ రహదారుల ప్రాధికారక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక 162.4 కిలోమీటర్ల మేర 4 వరుసల రోడ్డును నిర్మాణం చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 105 కిలోమీటర్లు కాగా 3 ప్యాకేజీల్లో 2213.91 కోట్లతో భారీ ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. ఇక సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు ఖమ్మం జిల్లాలోకి రాగానే తెల్దారుపల్లి దగ్గర ఉన్న టోల్ గేటు ద్వారా గ్రీన్ఫీల్డ్ హైవేపైకి ప్రవేశిస్తాయి. చివరిగా దేవరపల్లి సమీపంలోనే ఎగ్జిట్ గేటు నుంచి దిగుతాయి. ఈ గ్రీన్ఫీల్డ్ పై సాధారణ హైవేల మాదిరిగా టోల్ ట్యాక్స్ వసూలు చేయరు. వాహనం ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు ఉండే దూరాన్ని బట్టి మాత్రమే వసూలు చేస్తారు. హైవే పొడవునా ప్రతి కిలోమీటర్కు ఒక సీసీ కెమెరాను అమర్చారు. వందనం, చౌడవరం సమీపంలో భారీ గూడ్స్ వాహనాలు నిలిపేలా ట్రాక్లే బయలు కూడా ఏర్పాటు చేశారు. ఈ హైవేకు అమరావతి నుంచి నాగపూర్ వెళ్లే మరో గ్రీన్ఫీల్డ్ హైవే వందనం, కోదుమూరు దగ్గర అనుసంధానం కానుంది. దీంతో ఈ రహదారితో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.